పంచాంగం అనేది భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలమాన దండం. రోజువారీ గడియలు, నక్షత్రాలు, శుభముహూర్తాలు, గ్రహాలు, గమనాలు, వాతావరణ సూచనలు, ముఖ్యమైన వైదిక పండుగలు, యోగక్షేమాలు మొదలైన అనేక అంశాలను ఇది సంకలనం చేస్తుంది. అయితే ఒక సాధారణ పంచాంగం సాధారణంగా ఒక సంవత్సరానికే పరిమితం అవుతుంది. కానీ 125 సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఈ అరుదైన శతాబ్ది పంచాంగం అనేక తత్వపరమైన విశేషాలతో కూడుకున్నదని పూజారి నరసింహారావు స్పష్టం చేశారు. ఈ పంచాంగంలో భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు గురించి స్పష్టమైన విశ్లేషణ కూడా ఉందన్నారు. గత కాలపు విశేష సంఘటనలు, భవిష్యత్తులో జరగబోయే మార్పులు, ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణలు అందులో పొందుపరిచారు. ప్రతి వ్యక్తి జన్మించిన నక్షత్రాన్ని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేసే విశేష జ్యోతిష్య విధానాన్ని ఇందులో ఉపయోగించారు. జన్మరాశి, నామకరణం, గ్రహ దశలు వంటి ముఖ్యమైన జ్యోతిష అంశాలు ఇందులో అందించబడ్డాయి. వివాహ ముహూర్తాలు, శుభవేళలు, పేరంటాలు, వర్ధంతులు శాస్త్రోక్త విధానాలను అనుసరించి పొందుపరిచారు. మంచి చెడులు కాలాలను గురించి, శుభకార్యాలకు అనుగుణంగా సమయాన్ని ఇందులో సూచించారు. గ్రహగతులు మరియు ఋతువులు 125 సంవత్సరాల కాలానికి గణించబడిన గ్రహాల సంచారాలు ఇందులో పొందుపరిచారు. ఏడాదిలోని ప్రతి ఋతువు ఎలా ఉండబోతుందన్న అంచనాలు ఇందులో ఉన్నాయి. ఇక శుభ ప్రయాణాలు సూచనలు అయితే ప్రయాణం చేయడానికి అననుకూలమైన రోజులను కూడా పేర్కొన్నారు. రాశి, నక్షత్రాలను బట్టి ప్రయాణ ఫలితాలను విశ్లేషించారు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవనంపై ప్రభావం చూపే గ్రహ దోషాలను పరిష్కరించేందుకు పరిహారాలు, హోమాలు, దాన ధర్మాలు సూచించబడ్డాయి. జీవితంలోని ముఖ్యమైన దశలకు సంబంధించిన జ్యోతిష్య నిబంధనలను అందులో పొందుపరిచారు. ఇక చీడపేడలు, దోష నివారణకు సంబంధించి దుష్టశక్తుల ప్రభావము, గ్రహ దోషాలు, కలిసి వచ్చేవి, కలిసి రాని సమయాల గురించి వివరించబడ్డాయి. ఇక పాప పరిహారానికి కావలసిన వ్రతాలు, పూజా విధానాలు ఇందులో అందించబడ్డాయి. ఇక అసలు ఈ పంచాంగం విలువ ఏంటని మనం తెలుసుకున్నట్లయితే పూజారి నరసింహారావు గారు చెబుతున్న విధంగా ఈ పంచాంగం ఒక అరుదైన సంపద. నేటి కాలంలో ఉన్న సాధారణ పంచాంగాల్లో ప్రాచీన కాలజ్ఞానానికి సంబంధించి పరిమితమైన సమాచారం మాత్రమే. కానీ ఈ శతాబ్ది పంచాంగము కాల గమనాన్ని పరిశీలిస్తూ భవిష్యత్తును అంచనా వేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం మతపరమైన లేదా జ్యోతిష్య గ్రంథం మాత్రమే కాకుండా భవిష్యత్ పథకానికి సహాయపడే విజ్ఞాన సంపద కూడా. ఈ పంచాంగం ఎవరు ఉపయోగించాలో ప్రధానంగా అంటున్నట్లయితే జ్యోతిష్య పండితులు, పూజారులు శుద్ధమైన కాల గమనం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇక శుభకార్యాలు నిర్వహించే వాళ్ళు వివాహాలు, గృహప్రవేశాలు మొదలైన శుభకార్యాల సమయాల కోసం చూడవచ్చు. ఇక భవిష్యత్తుపై అవగాహన కలిగి ఉండవలసిన వారు తమ జీవన మార్గాన్ని ఎంచుకునేందుకు ఆధ్యాత్మికంగా అన్వేషించేవారు ఈ గ్రహ ప్రభావం, దైవ సంకేతాలను అవగాహన కోసం ఇది ఉపయోగించుకోవచ్చు. ఈ పంచాంగం సాధారణ పంచాంగాలను మించి ఒక సమగ్ర కాల విధానము, భూతకాలము,